రామ కనవేమిరా రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా రమణీల నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి కడయాడి రాగా రామ కనవేమిరా సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాపతులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. రామ కనవేమిరా రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా రమణీలలామ నవలావణ్య సీమ రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవేమిరా ముసి ముసి నగబుల రసిక శిఖామణుడు సానిరమ వమగరి సవస పరితూపుల అసదృశ విక్రములు సగరిగ మనిద మణిని ముసి ముసి నగబుల రసిక శిఖామణుడు తాదగిట తగజను తపస పరితూపుల అసదృశ విక్రములు తగజను తగధిమి తగమీషం నీటి రోషపరాయుడు నీడమ వమగరిగమ గరియవరను మత్తగులోల్పడును క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి తనువు తెరచి చూడగ రామ కనవేమిరా కనవేమిరా చెమటలు పట్టిన దొరలు భూగరులు పొడగొట్టి ధనువు చేపట్టి బాబులని గుండెలు జారిన విభులు మూడు పేగి వెళ్ళబోయి చెమటలు పట్టిన దొరలు పొడగొట్టి ధనువు చేపట్టి బాబులని గుండెలు జారిన విభులు పిల్లతానేక మొగలతానేక దిగ్గేసిన నర పొంగవులు తమ ఒళ్ళు ఒరిగి రెండు కళ్ళు తిరిగి చేసిన పురుషాశ్రములు ఎత్తేవారు లేదా అదిలు ఎక్కు పెట్టేవారు లేదా ఎత్తేవారు అదిలు ఎక్కు పెట్టేవారు ఎత్తేవారు లేదా అదిలు ఎక్కు పెట్టేవారు లేదా ఎత్తేవారు లేదా అదిలు ఎక్కు పెట్టేవారు లేదా అంతలో రామయ్య లేచినాడు ఆ వీటి మీద చెయ్యి వేసినాడు అంతలో రామయ్య లేచినాడు ఆ వీటి మీద చెయ్యి వేసినాడు సీత వంక బోర కంట చూసినాడు సీత వంక బోర కంట చూసినాడు ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు చిటికెలో విల్లు ఎక్కు పెట్టి
ఫెళ 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 విరిగెను శివధనువు కళలొలికెను సీతా నవవధువు జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ రఘువంశరామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైరీచు సమయాన శివధనువు విరిచాను వరుదుమతి గెలిచాకు మోహిని కళ్యాణ శుభవీరుడు రామయ్య అదుగోనయ్య రమణి లలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి అడయాడినాగ రామ కనవేమిగా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా జరిగెను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము ఏడడుగుల పయనము ఒకరికొకరు సొంతము కలిసి మెలిసి సాగను ఈ జీవితము శతమానం భవతి మధురులను దీవించి శ్రీరస్తు
నాకు చాలా 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 సంతోషంగా ఉంది. మనం ఈ 60 నిమిషాల ప్రోగ్రాం చూస్తున్నామండి, కానీ 60 నిమిషాల ప్రోగ్రాం చేయడానికి ముందర వారు 6 నెలలు శ్రమపడి ఉంటారు వీళ్ళందరూ. దానికోసం మనందరం ఇంకొకసారి గట్టిగా చెప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చాలా చాలా బాగా చేశారు. ఇందాక చెప్పినట్టు పేరెంట్స్ ఇప్పుడు లైవ్గా కూడా దే ఆర్ హెల్పింగ్ దర్ కిడ్స్. ఇట్ ఇస్ సో అమేజింగ్ టు సీ ఆల్ ద పేరెంట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రాం ఇంత బాగా నడిపించినందుకు చాలా థ్యాంక్స్ చెప్పు. జ్యోతి గారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. జ్యోతి గారి శిష్యులందరూ ఒక్కసారి గుడివైపు రావాల్సిందిగా కోరుకుంటాం. మీ గిఫ్ట్స్ తీసుకోవాలి. అందరూ గుడివైపు రండి. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. ఇంత అద్భుతమైన షో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా ఫన్. ఒక మెట్టు పైకి వెళ్తూనే ఉంది మీ షో. మా ఎక్స్పెక్టేషన్కి మించి మీరు చేస్తున్నారు. ఇంకా అసలు చెప్పడానికి మీరేమైనా. అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ కావడానికి నేను ఒక్కదాన్ని చేసింది ఏం లేదు. అటు పిల్లలు, ఆ పిల్లల పేరెంట్స్, పిల్లలు దాదాపు 3 months నుంచి ఈ సాంగ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నారండి. ఈరోజు ఈ సీతారామ కళ్యాణానికి పేరెంట్స్ పాపం లాస్ట్ పాట నేర్చుకొని ఎక్కడ పూలు వేయాలి, ఎక్కడ పిల్లలకి హారతి ఇవ్వాలి అని వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. ఇది మేమందరం కలిస్తేనే మీరు ఈ ప్రోగ్రాం చూస్తున్నారు. నేను ఒక్కదాన్ని, టీచర్ లేకపోతే స్టూడెంట్స్ అలా ఉండదు. అందరూ కలిస్తేనే ఇదంతా జరుగుతుంది. థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మన ప్రెసిడెంట్ నాగరాజు గారికి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. నిజంగానే అందరూ మన ఎంసీ మెంబర్స్ కూడా పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. ఏది అడిగినా ఏ నిమిషమైనా మనకి అరేంజ్ చేయడానికి రెడీగా ఉంటారు ఎప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి.